వెల్కమ్ టు మెగారెన్ టీవీ. ఊరంతా నాటుకోడి పులిసే ఈ మాట ఈ రోజు హనుమకొండ జిల్లా ఎలకతుర్కి మండలంలో అక్షరాల నిజమైంది. పొద్దున్నే ఎలకతుర్కి సిద్దిపేట జాతీయ రహదారిపై ఒక వింత ఆశ్చర్యకరమైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 2000కు పైగా నాటుకోళ్లను రాత్రికి రాత్రే రోడ్డు పక్కన వదిలేసి వెళ్లిపోయారు. ఉదయం ఆ దారిలో వెళ్తున్న వారికి స్థానికులకు కళ్ల ముందు వేలల్లో కోళ్లు కనిపించేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ కోళ్లన్నీ రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి పత్తి చేనుల్లోకి పరుగులు తీశాయి. ఇక చూడాలి, ఫ్రీగా నాటుకోళ్లు దొరికాయి అనే వార్త దావనంలా వ్యాపించింది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చేతికి దొరికిన సంచులు, గోనె సంచులు, బస్తాలు పట్టుకొని మరీ ఆ ప్రాంతానికి పరుగులు తీశారు. ఒకరినొకరు తోసుకుంటూ కోళ్లను పట్టుకోవడానికి పరుగులెత్తారు. కొందరు చేతికి దొరికిన 5-6 కోళ్లను పట్టుకొని గబగబా ఇంటికి ఉరుకుతుంటే మరికొందరు ఏకంగా సంచుల్లో బస్తాల్లో నింపుకొని తీసుకెళ్లారు. ఈ దృశ్యాలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తల్లో నవ్వాల్సిన విషయం ఎంత ఉందో ఆలోచించాల్సిన, భయపడాల్సిన విషయం కూడా అంతే ఉంది. ఎవరు వదిలేశారు? ఇంత పెద్ద మొత్తంలో కోళ్లను ఎందుకు వదిలేసి వెళ్లారు? ఆరోగ్య సమస్య ఉందా? ఏదైనా పౌల్ట్రీ ఫామ్లో వ్యాధి సోకి వాటిని అమ్మలేక ఇలా జనాల మధ్య వదిలేశారా? ధర పడిపోయిందా? లేదంటే మేత ఖర్చులు భరించలేక మార్కెట్లో రేటు రాక ఇలా చేశారా? ఒకవేళ ఆ కోళ్లకి ఏదైనా వ్యాధి ఉంటే వాటిని పట్టుకొని తిన్న ప్రజల ఆరోగ్యం ఏంటి అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఇప్పుడు దొరికింది ఎవరు చెప్పింది? పత్తులు ఉన్నాయి, ఇంకా 150 కోళ్ళ దాకా ఉన్నాయి. బాగానే ఇస్తుంది. వాళ్ళు ఎవరో ఇష్టపెట్టిపోయేలా ఏందో తెలియదు, కానీ అయితే దొరికేది అయితే కోళ్ళ వరంలో ఎంత ఆడుకుంటే దొరుకుతారు చేయాల. అవునా? ఎవరు చెప్పింది? ఇంకా పాలం తడి కూడా కన్నే ఉన్నాయి, కాదంటే అటు కూడా చూసుకోండి. అధికారులు ఈ విషయంపై ఆరా తీస్తున్నారు. ఏది ఏమైనా ఉచితంగా దొరికాయని తెలియని వాటిని తినడంపై కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా కారణం ఏదైనా ఈ రోజు ఎలకతుర్కి మండలంలోని చాలా కుటుంబాలకు మాత్రం నాటుకోడి విందు భోజనం దొరికినట్లే.